గ్రేటర్ హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో నిన్న ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు భారీ వర్షం కురిసింది. పలు కాలనీలు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. బషీర్బాగ్, అబిడ్స్, నారాయణగూడ, హిమాయత్ నగర్, లక్డీకప్పుల్లో భారీ వర్షం పడింది. ఇక రామంతపూర్, ఉప్పల్, అంబర్పేట్, మోండా మార్కెట్, బేగంపేట్, బోయిన్పల్లిలోనూ కుండపోత వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇక బండ్లగూడలో 87.3, సైదాబాద్లో 82.5, అంబర్పేట్లో 82.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సరూర్ నగర్, ఉప్పల్ ప్రాంతాల్లో 70 మిల్లీమీటర్లకు పైగా వర్షం కురిసింది. హిమాయత్ నగర్లో 61, సైదాబాద్లో 56.5, చార్మినార్లో 56, ముషీరాబాద్లో 49.3 మిల్లీమీటర్ల వాన పడింది. అత్యల్పంగా సైదాబాద్లోని వినాయక నగర్లో 46.3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. సికింద్రాబాద్ ప్రాంతంలో ముసురు పట్టుకుంది. సికింద్రాబాద్, రామ్గోపాల్పేట్, బేగంపేట్, మోండా మార్కెట్, బన్సీలాల్పేట్, సీతాఫల్ మండి, బౌద్ధనగర్, అడ్డగుట్ట డివిజన్స్ తో పాటు కంటోన్మెంట్ ప్రాంతాల్లో ముసురుగా వర్షం కురుస్తోంది. దాంతో మార్నింగ్ వాకింగ్లకు ప్రజలు బయటికి రాలేదు. ఎసిక హైదరాబాద్లోని వర్షాలపై మరిన్ని డీటెయిల్స్ కల్పన లైవ్ లో అందిస్తారు. కల్పన, గుడ్ మార్నింగ్. వెదర్ అప్డేట్స్ ఏంటి? జ్యోతి, ముఖ్యంగా చూసుకున్నట్టయితే బంగాళాఖాతంలో కోస్తా ఆంధ్ర తీరంలోనైతే ఒక ద్రోణి కొనసాగుతుంది. దాంతోపాటు మరో ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికీ ఇటు వాతావరణ శాఖ తెలపడం జరిగింది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే కూడా అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా గత 2 రోజుల నుంచి అయితే మనకు వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఇక నిన్న చూసుకున్నట్టయితే చాలా ప్రాంతాల్లో మనకు జిల్లాలో చూసుకున్నట్టయితే అత్యంత భారీ వర్షాలనే చెప్పుకోవచ్చు. దాదాపు మనకు 10 సెంటీమీటర్లకు పైగానే వర్షపాతం ఇటు జిల్లాల్లో కూడా నమోదైంది. హైదరాబాద్లో చూసుకున్నట్టయితే మోస్తారు వర్షాల నుంచి భారీ వర్షం కూడా మనకు రాత్రి సమయంలో పలు ప్రాంతాల్లో నమోదైంది. ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే అత్యంత భారీ వర్షాలని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు వానాకాలం రానేలేదు, అప్పుడే మనకైతే భారీ వర్షాలు కూడా నమోదవుతా ఉన్నాయి. ఇక జిల్లాలో చూసుకున్నట్టయితే కూడా మనకు ఎక్కువగా దాదాపు మెదక్లో 11.9 సెంటీమీటర్ల వర్షపాతం, అత్యధికంగా వర్షపాతం నమోదైంది. ఇటు మంచిర్యాలలో చూసుకున్నట్టయితే దాదాపు 9.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నిర్మల్, రంగారెడ్డిలో 9 సెంటీమీటర్లు, ఇటు సూర్యాపేటలో చూసుకున్నట్టయితే 8.9 సెంటీమీటర్లు, మేడ్చల్, మల్కాజిగిరిలో 8.7, వరంగల్లో 8.5, సిద్దిపేట, నల్గొండ, పెద్దపల్లిలో 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇటు నిజామాబాద్ కావచ్చు, మహబూబాద్, కామారెడ్డి, సూర్యాపేట, ఖమ్మం, జగిత్యాల, సో ఇట్లా చాలా ప్రాంతాల్లో కూడా దాదాపు మనకు 7 నుంచి 6 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదైంది. సో నిన్న రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు ఉదయం నుంచే వాతావరణం అంతా మారిపోయి మేఘవృతంగా కనిపించింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో మనకు దాదాపు ఉదయం 5 గంటల నుంచే భారీ వర్షాలు కూడా నమోదయ్యాయి. అదేవిధంగా నిన్నంతా కూడా మనకు వర్షపాతం అనేది కంటిన్యూ అయింది. సో ఇటు జిల్లాలో చూసుకున్నట్టయితే ఉదయం అంతా కూడా మేఘవృతమైన వాతావరణం కనిపించింది. మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి దాదాపు మనకు ముసురు అనేది స్టార్ట్ అయింది. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కనిపించినప్పటికీ కూడా మనకు రాత్రి 8-9 గంటల్లో కూడా మనకు భారీ వర్షం కూడా ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. చాలా ప్రాంతాల్లో భారీ వర్షం కూడా నిన్న హైదరాబాద్లో నమోదైంది. నిన్న ముఖ్యంగా చూసుకున్నట్టయితే సంతోష్ నగర్లో దాదాపు 9.8 సెంటీమీటర్లు, అంటే దాదాపు 10 సెంటీమీటర్ల వర్షపాతం నిన్న హైదరాబాద్లో నమోదైంది. ఇటు సైఫాబాద్ కావచ్చు, మలక్పేట, సరూర్ నగర్ ప్రాంతాల్లో దాదాపు 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంబర్పేట, ముసరంబాగు, ఎల్బీ నగర్, చంపాపేట, హిమాయత్ నగర్లో దాదాపు మనకు 8 నుంచి 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇటు హిమాయత్ నగర్, యాకత్పుర, చార్మినారు, ముషీరాబాద్, ఉప్పల్ ప్రాంతాల్లో దాదాపు మనకు 5 నుంచి 6 సెంటీమీటర్ల వర్షపాతం అటు కూడా నమోదైంది. ఇక చాలా ప్రాంతాల్లో దాదాపు 4 నుంచి 5 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నిన్న హైదరాబాద్ వ్యాప్తంగా చూసాము. ఒక్కసారిగా మారిన వాతావరణం కావచ్చు, దాదాపు భారీ వర్షం నిన్న హైదరాబాద్ వ్యాప్తంగా నమోదవడంతో చాలా వరకు ఇటు ప్రజలు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారనే చెప్పుకోవచ్చు. ఈదురుగాలులతో కూడిన వర్షం అయితే నిన్న హైదరాబాద్ వ్యాప్తంగా నమోదైంది. ఇటు జిల్లాల్లో కూడా మనకు అదే విధంగా వర్షపాతం అయితే నమోదైంది. వచ్చే 4 రోజుల పాటు కూడా మనకు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికీ ఇటు వాతావరణ శాఖ తెలపడం జరిగింది. ప్రస్తుతం అయితే మనకు ఈ ద్రోణి కారణంగా వర్షాలు అయితే నమోదవుతున్నాయి. దాంతోపాటు అరేబియన్ సముద్రంలో కొనసాగుతున్న అల్పపీడనం అయితే మరో 24 గంటల్లో కూడా వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఇది వాయుగుండంగా మారినప్పటికీ కూడా తెలంగాణ మీద కాస్త ఎఫెక్ట్ తక్కువగానే ఉండే అవకాశం ఉంది. దీంతో మరో 4 రోజులు మాత్రం మనకు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు
వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాకపోతే ఈ రోజు మాత్రం మనకు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే ఇటు హెచ్చరికలు కూడా జారీ చేశారు. కాకపోతే నిన్న కురిసిన వర్షం అయితే మనం చూసుకోవచ్చు. ఇటు హైదరాబాద్కి సంబంధించి నిన్న కురిసిన వర్షంకి అయితే చైతన్యపురి గ్రీన్ పార్క్ కాలనీలో రోడ్లపైకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దాంతోపాటు కాలనీ వాసులు అయితే నిన్న చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కొన్న సిచ్యువేషన్స్ కూడా చూసాము. దీంతో జిహెచ్ఎంసీ కావచ్చు, మాన్సూన్ టీమ్స్, డిఆర్ఎఫ్ బృందాలు ఎప్పటికప్పుడు అప్రమత్తమై ఎక్కడెక్కడ వాటర్ లాగింగ్ అయ్యాయో అవన్నీ ప్లేస్లకు కావచ్చు, జలమయమైన రోడ్లు కావచ్చు, పొంగిపడుతున్న డ్రైనేజీలు కావచ్చు, ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేయడం జరిగింది. ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఈ రోజు కూడా హైదరాబాద్ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ తెలపడం జరిగింది. అదేవిధంగా చూస్తూ ఉన్నాం హైదరాబాద్ వ్యాప్తంగా కూడా మనకు క్లౌడీ వెదర్ అయితే కంటిన్యూ అవుతా ఉంది. మేఘావృతమైన వాతావరణం కనిపిస్తూ ఉంది. ఉదయం అంతా కూడా మనకు దాదాపు 4 నుంచి 6 ప్రాంతం వరకు కూడా హైదరాబాద్లో మనకు ముసురు అనేది కంటిన్యూ అయింది. ఇప్పటికి ఇటు జిల్లాల వ్యాప్తంగా కూడా చాలా ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కూడా నమోదవుతూ ఉంది. ఇక నిన్న చూసుకున్నట్టయితే మనకు పిడుగుపాటు కూడా సంభవించడం జరిగింది. ఇటు సూర్యాపేట జిల్లాలో మనకు 2 పిడుగుపాట్లు సంభవించడంతో మూగజీవాలు చనిపోయిన సిచ్యువేషన్స్ కూడా చూసాము. దాంతోపాటు మహబూబాద్ జిల్లాలో కూడా పిడుగుపాటుకి మరణాలు కూడా సంభవించాయి. అదేవిధంగా వచ్చే 2-3 రోజుల పాటు కూడా ఉరుముల మెరుపులు, ఈదురుగాలు అధికంగా ఉండడంతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని చెప్పేసి అయితే చెప్తున్న సిచ్యువేషన్స్ కూడా చూస్తూ ఉన్నాం. ఇక ఇదే వెదర్ అయితే మనకు వచ్చే 4 రోజుల పాటు కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. కాకపోతే ఈ రోజుకి సంబంధించి అయితే మనకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో పలు జిల్లాలకు హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఒక్కసారి కూడా మనం ఈ జిల్లాలు చూసుకున్నట్టయితే దాదాపు ఈ రోజుకు సంబంధించి భారీ వర్షాల నేపథ్యంలో కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం ఈ జిల్లాలకు సంబంధించి ఈ రోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఈ జిల్లాలకు హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. దాదాపు 8 నుంచి 10 సెంటీమీటర్ల పైగానే ఈ జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. దాంతో పాటు ఉరుముల మెరుపులు, ఈదురుగాలు అత్యధికంగా వీచే అవకాశం ఉంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉండడంతో ఇప్పటికే అక్కడున్న అధికారులకు కావచ్చు అన్ని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. దాంతో పాటు మరికొన్ని జిల్లాలు ఇటు భద్రాద్రి కొత్తగూడెం కావచ్చు, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, దాంతోపాటు మేడ్చల్, మల్కాజిగిరి, వికారాబాదు, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ ఈ జిల్లాలకు సంబంధించి ఈ రోజు మోస్తారు వర్షాలు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. దాంతోపాటు ఈ జిల్లాలో కూడా ఈదురుగాలు అత్యధికంగా వీచే అవకాశం ఉండడంతో ఈ జిల్లాలకు కూడా అలర్ట్ జారీ చేయడం జరిగింది. మరికొన్ని జిల్లాల్లో కూడా దాదాపు ఈదురుగాలు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉండడంతో పలు జిల్లాలకు కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా తూర్పు జిల్లాల్లో ఈ రోజు మాత్రం భారీ వర్షాలు అయితే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. దాంతోపాటు పిడుగుపాటు కూడా సంభవించే అవకాశం ఉండడంతో ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ఉన్నారు. ఇప్పటికే కురిసిన వర్షాలకైతే రైతులు తీవ్రంగా నష్టపోయారనే చెప్పుకోవచ్చు. దాదాపు మరో 4 రోజుల పాటు కూడా వర్షాలు ఉండడంతో కొంతమంది రైతులైతే ఖరీఫ్ సీజన్కి అయితే సిద్ధమవుతా ఉన్నారు. మరికొంతమంది రైతులైతే ఇటు కళ్ళాల్లో పూసిన ధాన్యం కావచ్చు, దాంతోపాటు కొనుగోలు కేంద్రంలో ఉన్న ధాన్యం తడిసి అయితే చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సిచ్యువేషన్స్ కూడా చూస్తూ ఉన్నాం. ఇక మే అంతా కూడా మనకు ఎండ తీవ్రత కాస్త తక్కువగానే ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. దాదాపు మనకైతే ఆల్మోస్ట్ కూడా దాదాపు 36 నుంచి 40 డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. ఒక ఉత్తర తెలంగాణ జిల్లాలో మాత్రం 1-2 ప్లేస్లో దాదాపు మనకు 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతూ ఉన్నాయి. ఇటు హైదరాబాద్లో చూసుకున్నట్టయితే కూడా మనకు దాదాపు 35 నుంచి 36 వరకే ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. అంటే ఎండాకాలం అయితే పూర్తిగా ముగిసినట్టుగానే చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఇటు బంగాళాఖాతంలో ఏర్పడుతున్న ఉపరితల ఆవర్తనాలు కావచ్చు, దాంతోపాటు అల్పపీడనాల కారణంగానైతే ఋతుపవనాలు మరింత చురుగ్గా కదులుతూ ఉన్నాయి. రాబోయే 2-3 రోజుల్లో కూడా మనకు కేరళకి ఋతుపవనాలు తాకే అవకాశం ఉంది. వన్స్ కేరళ ఋతుపవనాలు తాకాయి అంటే చాలు మన తెలంగాణకి అయితే 3-4 రోజుల్లో కూడా తెలంగాణకి తాకే అవకాశం ఉంది. జూన్ మొదటి వారంలో తెలంగాణకి కూడా ఋతుపవనాలు తాకే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే అధికారులు కూడా చెప్పడం జరిగింది. అంటే వర్షాకాలం రాకముందుకే మనకు ఇట్లాంటి అతి భారీ వర్షాలు చూస్తుంటే ఇక వర్షాకాలంలో ఏ విధంగా ఉంటుందని చెప్పేసి కూడా అంచనా వేయొచ్చు. ఎందుకంటే ఈసారి ఈ వర్షాకాలంలో అత్యధికంగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే మరో 4 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ రోజు మాత్రం భారీ వర్షాల నేపథ్యంలో తూర్పు జిల్లాలకైతే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. జ్యోతి.